ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్లో మనకి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో మేజర్గా ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ 2 వైండింగ్స్ ఉంటాయి. అదేవిధంగా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే లో లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని హై లెవెల్ ఆఫ్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే అదేవిధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే హై లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని లో లెవెల్ ఆఫ్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, లో లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని హై లెవెల్ ఆఫ్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది కదా, అక్కడ ఉన్నటువంటి వోల్టేజే లో లెవెల్ వోల్టేజ్ అయినప్పుడు రిమైనింగ్ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వోల్టేజ్ అనేది ఏ విధంగా అక్కడ హై అవుతుంది? అంటే రిమైనింగ్ హై వోల్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ విధంగా యాడ్ అవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓకేనా. అదే హై లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని లో లెవెల్ ఆఫ్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ వోల్టేజ్ అనేది హై ఉంది కదా, ఆ హై వోల్టేజ్ని లో లెవెల్ వోల్టేజ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు రిమైనింగ్ వోల్టేజ్ ఎక్కడ పోతుంది? ఓకేనా. మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో, అంటే మీ ఐడియా జస్ట్ లాగే ఒక లాజిక్ క్వశ్చన్ అనమాట ఇది. దీని మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, అంటే ఈ ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఏ విధంగా అక్కడ కన్వర్షన్ జరుగుతుంది? ఓకేనా. సో ఆ లాజిక్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ సెండ్ చేస్తారనేది.